అమ్మాయ్యా పిల్లల్ని పంపించేసాము. ఓ నాయన ఇప్పుడు ఆఫీస్ టైం అయిపోయిందిగా, మళ్ళీ ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి. సర్లే పంపేసేవంటరా పిల్లల్ని. అమ్మో, ఈ తలపోటు తగ్గాలంటే కొంచెం కాఫీ అన్నా తాగాలి. ఇది ఎప్పుడు లేచిద్దో, కాఫీ పొడి అన్నా దొరికిద్దో లేదో. లేసామని బాబా, ఏంటో రాత్రి మా ఆయన 10 సార్లు లేపేసాడు. ఆ 10 సార్లు కనీసం 1 గంట నిద్రన్నా తగ్గిపోయి ఉంటది. ఇంకేం చేస్తాం, అయినానే కత్నం అంతసేపు పడుకోకూడదులే, ఇంట్లో అత్తగారు పిల్లలు అందరూ ఉన్నారు కదా, మళ్ళీ 11 దాకా పడుకుందా ఇది అనుకుంటారు. సరేలే, ఇప్పుడు ఏం చేస్తుందో ఏంటో. గదిలో ఉన్నారేంటి? కోడలు లేసి టైంకి పాపం కాపీ ఆడదాం అనుకున్నట్టున్నారు. ఏదో అనుకుంటాం కానండి, అత్తగారులు కూడా పాపం పని చేస్తారండి బాబు, అలా అని కాదు. అత్తగండి అప్పుడే లేచారండి మీరు? అప్పుడే లేచావంటావేంటే అరగుండు మోహం దానే, నీకు అలారం మోగలేదా ఏంటి? 10 అయింది టైం. అదేంటండి బాబా అంత మాట అనేహారు? అరగుండు గిరగుండు అనుకుంటానే, అసలు నేను ఇంకా గంట ముందు లేచింది తెలుసా అండి. మీ అబ్బాయి గారు రాజు గారు మేడం పెట్టి అలాగని సోదెట్టేహారండి. 1 గంట లేట్ అయిపోయింది. ఇంకా నేను 11ంటికి లేగాలండి. ఫోన్లో ఇంకా అత్తయ్య గారు అది ఇంట్లో ఉన్నారు, పొద్దున్నే కాపీలు టిఫిన్లు అన్నీ చూసుకోవాలి కదా, బాధ్యత అంతా నాదే బాబా అని పొద్దున్నే లేచి వచ్చేసానండి. ఎంత మాట అన్నారండి? అలారం టైంకి కొట్టిందండి. 10ంటికి అలారం పెట్టానండి, 10ంటికి అలా కొట్టేసింది. కాకపోతే నేనే అలారం కొట్టగానే లేకపోద్ది అవుదండి, ఎంత నిద్రైనా. అందుకని ఒక 5 నిమిషాలు ఆగి 10:05కి బయటకు వచ్చానండి. 11ంటికి అలారం పెడతామేంటే, నీ మొహం మండాని. ఎవరన్నా పొద్దుటే 4ంటికి 5ంటికి అలారం పెట్టుకుని పొద్దుటే లెగుతారే ఏంటండి అత్తగండి అంత మాట అన్నారు? 5ంటికి 6ంటికినండి. అయ్యి బాబోయ్, ఇంకేమన్నా ఉందండి? అయినమ్మా ఇంట లేదండి. ఈ మధ్య అసలే నాకు బాగోట్లేదు కదండి. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారండి. డాక్టర్ గారు 10 గంటలు పడుకోవాలమ్మా, లేకపోతే నువ్వే మాత్రం పని చేయలేవు, అసలు మిషనే పని చేయదని చెప్పాడండి. కావాలంటే మీ అబ్బాయి గారిని అడగండి, మీ అబ్బాయి గారు నా పక్కనే ఉన్నారండి. ఆయన డాక్టర్ చెప్పించి చేయాలి కదండి, అందుకే చేస్తున్నానండి. డాక్టర్ చెప్పాడా? ఆ డాక్టర్ ఎవరో ఒకసారి ఇంటికి తీసుకురా, నాకు బాగోట్లా, చూపించుకుంటా. బాగోట్లేదండి? అయ్యి బాబాయ్, అడంటే మన ఫ్రెండ్ ఏదో ముందు ఫోన్ చేసి మడతెట్టాము, ఇంటికి రమ్మంటుంది. ఇంటి కూడా కనిపెట్టిందంటావా? మా ఆయనకి లాగా తింగరదనుకున్నాను, మా ఆయనకన్నా తెలివైంది ఇవిడ. అమ్మో, జాగ్రత్తగా చూసుకోవాలి.